వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 13వ సర్గము. సీతాదేవి గతించియుండునని శంకించి హనుమంతుడు చింతించుట. ఆ వార్తను శ్రీరామునికి ఎరిగించుట వలన అనర్థములు కలుగునని భావించుట. అశోక వాటికలో వెదుకుటకై ఆలోచించుట. మేఘముల మధ్య తళుక్కున మెరిసి క్షణములో అందు విలీనమగు విద్యుల్లత వలె వానరోత్తముడైన హనుమంతుడు భవనము నుండి ప్రాకారమునకు త్రుటిలో చేరెను. హనుమంతుడు రావణ గృహములను అన్నింటినీ చుట్టి వచ్చి జానకి జాడ కానక అతడు తనలో తాను ఇట్లు అనుకొనెను. రామకార్య సాఫల్యమునకై సంచరించుచు లంకను పూర్తిగా గాలించి తిని, కాని సర్వాంగ సుందరి అయిన జనక సుతయగు సీతాదేవి జాడను మాత్రము కనుగొనలేకపోయి తిని. చిన్న చిన్న నీటి గుంటలను, చెరువులను, సరస్సులను, చిన్న చిన్న ప్రవాహములను, నదులను, జలములతో నిండిన వన ప్రాంతములను, దుర్గమములైన పర్వతములను ఇది అది అనక లంకయందంతటను గాలించి తిని, కానీ జానకిదేవి మాత్రము కనబడలేదు. సీతాదేవి రావణుని లంకలోనే కలదని గృధ్రరాజైన సంపాతినుడివి ఉండెను, కానీ ఆమె జాడను మాత్రము చిక్కించుకొనలేకపోయి తిని. విదేహరాజైన జనకుని సుతయు మైథిలియు అయిన సీతాదేవి చేయినది లేక దుష్ట ప్రవృత్తి గల రావణునకు వశమై ఉండునా? ఇది అసంభవము. రావణుడు సీతాదేవిని అపహరించి ఆమెను లంకకు తీసుకుని వచ్చినప్పుడు రాముని బాణములు తనను వెంటాడి చంపునని భయపడిన వాడై ఎగిరి వేగముగా వచ్చి ఉండవచ్చును. అప్పుడు ఆమె మధ్యలోనే పడిపోయినదేమో, లేదా పూజ్యురాలైన సీత రావణాపహృతమై అతనిచే ఆకాశ మార్గమున కొనిపోబడుచున్నప్పుడు క్రిందనున్న అపార సాగరమును చూచి భయముతో గుండె పగిలి సముద్రమున పడిపోయినదేమో. రావణుడు అతి వేగముగా ఆమెను తన భుజబలము చే తీసుకొని పోవుచున్నప్పుడు పరమ పునీత అయిన ఆ విశాలాక్షి తన ప్రాణములను త్యజించి ఉండునని తలంతును. లేదా సముద్రమునకు పైపైన రావణుడు ఆమెను తీసుకొని వెళ్ళుచుండగా ఆమె పెనుగులాడుచు సముద్రమున పడిపోయినదేమో. అయ్యో, ఆదుకొని వారు ఎవరునూ లేక నిస్సహాయురాలై దీనావస్థకు గురి అయిన సీత తన శీలమును రక్షించుకొను ప్రయత్నమున నీచుడైన ఈ రావణుడిచే భక్షించబడినదేమో. అందమైన కనులు గలదియు సౌశీల్యవతియు అయిన సీతాదేవిని చూచి రావణుని భార్యలు అసూయాగ్రస్తలై ఆమెను భక్షించినారేమో. తామర రేకుల వంటి నేత్రములు కలిగి పూర్ణ చంద్రుని బోలిన శ్రీరాముని ముఖమును ధ్యానించుచు దీనురాలైన సీత పతి విరహమును భరింపలేక అసువులను వీడినదేమో. విదేహరాజు సుతయైన ఆ మైథిలి ఓ రామ, ఓ లక్ష్మణ, అయ్యో అయోధ్య అని పలు రీతులా విలపించుచు తన తనువును చాలించినదో ఏమో. అథవా రావణుని గృహమున గోప్యముగా ఉంచబడిన సీత పంజరమున బంధింపబడిన గోరువంక వలె నిజముగా విలవిలలాడుచుండునని నేను అనుకొందును. జనకరాజు సుతయు రామపత్నియు సుమధ్యయు ఉత్పలముల వలె అందమైన కనులు గలదియు అయిన సీత రావణునకు వశమగుట అసంభవము. జానకి తప్పిపోయినదని గాని, కనబడలేదని గాని, మృతి చెందినదని గాని భార్యను ప్రాణముగా చూచుకొను శ్రీరామునకు తెలుపుట యుక్తము కాదు. ఇట్టి వార్తను శ్రీరామునకు తెలుపుటయు దోషమే, తెలుపుకుండుటయు దోషమే. నాకు విషమ సమస్య ఎదురైనది కదా, ఇప్పుడు నా కర్తవ్యమేమి? తలపెట్టిన సీతాన్వేషణ కార్యము ఇట్లయినది, ఇట్టి పరిస్థితులలో చేయదగినదేమి అను ఊగిసలాటకు లోనై హనుమంతుడు మరలా దీర్ఘాలోచనలో పడెను.
సీతాదేవిని చూడక ఒకవేళ నేను ఇట్లే కిష్కిందకు వెళ్ళినచో నేను ఏ పురుషార్థమును సాధించినట్లు? నేను ఇంతగా శ్రమపడి సాగరమును లంఘించుటకుయు వ్యర్థమే. లంకలో ప్రవేశించుటయు రాక్షసులను చూచుటయు వృథాయే. ఈ స్థితిలో కిష్కిందయందు అడుగిడినచో నన్ను చూచి సుగ్రీవుడేమనునో, తోడి వానరులు ఏమందురో, ఆ రామలక్ష్మణులు ఏమని పలుకుదురో? కిష్కింధకు వెళ్ళి సీత నాకు కనబడలేదు అని మిక్కిలి అప్రియమైన వచనమును రావణునితో పలికినచో తత్క్షణమే అతడి జీవితమును చాలించును. సీత జాడను గూర్చి కఠినాతి కఠినమైన, దారుణమైన, క్రూరమైన, మిక్కిలి తీవ్రమైన ఇంద్రియములను దహించి వేయునట్టి సదృష్టమయా సీత అను దుర్వార్తను విన్నచో ఆ సీతాపతి నదృష్టమయా సీత అను దుర్వార్తను విన్నచో ఆ సీతాపతి మిగులడు. తీవ్ర వేదనకు గురి అయి మరణోన్ముఖుడైన శ్రీరాముని చూచి ఆయన యందు అత్యంత అనురక్తుడైన ధీశాలి అయిన లక్ష్మణుడును జీవింపడు. ఇద్దరు సోదరుల మరణవార్త వినగానే భరతుడు మృతి చెందుదు. భరతుడు మరణించుటను చూచి శత్రుఘ్నుడును జీవింపడు. పుత్రుల మరణ వార్తలను విన్నంతనే కౌసల్య, సుమిత్ర, కైకేయి మాతల అసువులు అనంతవాయువులలో కలియుట నిశ్చయము. వానర ప్రభు అయిన సుగ్రీవుడు సత్యసంధుడు, చేసిన మేలు మరవనివాడు, రామునకు ప్రియమిత్రుడు కనుక రాముడు మృతి చెందగానే అతడును జీవితమును చాలించును. పతి మృతికి శోకాకులైన రుమయు మిక్కిలి వ్యథితయై దీనురాలై ఆనందమును కోల్పోయినదై పరితాపముతో కుమిలి కుమిలి తన ప్రాణములను విడుచును. వాలి మరణ కారణముగా దుఃఖములో మునిగి ఉన్న తారయు రాజైన సుగ్రీవుడు మరణించినచో దుఃఖాక్రాంతయ్యై అసూలను వీడును. తల్లిదండ్రులను కోల్పోయిన పసివాడైన అంగద కుమారుడు సుగ్రీవుడును మృతి చెందినచో ఎట్లు జీవించును? ప్రభువైన సుగ్రీవుడు మరణించినచో వానరులందరూ పట్టరాని దుఃఖమునకు లోనై అరచేతులతో పిడికిళ్లతో తమ తలను బాదుకొందురు. వాసిగాంచిన సుగ్రీవునిచే వానరులందరూ అనునయ వచనములతోనూ బహుమతులతోనూ గౌరవముగా ఇంతవరకును లాలింపబడుచుండిరి. కనుక సుగ్రీవుడు మరణించినచో వారును ప్రాణములను త్యజించెదరు. వనముల యందు గాని, పర్వతములపై గాని, గృహాదుల ఆవరణముల యందు కాని కపీశ్వరులందరూ కలిసి క్రీడాసుఖములను అనుభవింపచాలరు. వానరులందరూ సుగ్రీవుని ఎడబాటునకు తట్టుకొనలేని వారై భార్యాపుత్రులతోనూ సహచరులతోనూ పర్వత శిఖరముల నుండి సమతలములపైనను ఎగుడు దిగుడు ప్రదేశములలోనూ పడిపోయేదరు. వానరులు విషము తిని కాని, ఉరిబోసుకొని కాని, మంటలలో దూకి కాని, అన్నపానములు మాని కాని, ఆయుధములతో పొడుచుకొని కాని ప్రాణములను త్యజించురు. నేను కిష్కింధకు వెళ్ళినచో ఇక్ష్వాకు వంశము అంతరించును. వానరులందరూ గతించెదరు. భయంకరమైన రోదనధ్వనులు అంతటను వినిపించును. కనుక ఇచ్చటి నుండి కిష్కింధా నగరముకును వెళ్ళను. సీతాదేవి జాడను తెలుసుకొనకుండా సుగ్రీవుని ఎదుట నిలబడుట నా వలన కాని పని. నేనచ్చటికి వెళ్లకుండా ఇచ్చటనే ఉన్నచో ధర్మాత్ములను మహారథులను అయిన రామలక్ష్మణులను బుద్ధిమంతులైన వానరులను ఆశతో జీవింతురు. సీతాదేవి జాడను తెలుసుకొనలేకున్నచో కందమూల ఫలములు ఉదకములు సమృద్ధిగా గల సాగర తీరమున వృక్షమూలములను ఆశ్రయించిన వాడనై చేతికిని నోటికిని అందిన ఆహారమును భుజించుచు జితేంద్రుడనై వానప్రస్థుడనై కాలము గడిపెదను. లేదా చితిని పేర్చుకుని ప్రజ్వలించుచున్న పవిత్రాగ్నిలో ప్రవేశించెదను. లేదా ప్రాయోపవేశమును పూని యోగ సాధన ద్వారా జీవాత్మకు శరీర సంబంధమును దూరమునర్చి ప్రాణములను త్యజించెదను. అప్పుడు ఈ శరీరమును కాకులు కాని, పులులు మొదలగు క్రూర మృగములు గాని భక్షింపగలవు. జానకి కడబడకున్నచో జల సమాధి ద్వారా అయినను అసువులను వీడిదను. ఇది మహర్షులు సమ్మతించిన నిర్యాణ మార్గము అని నా భావన. ఈ రాత్రి ప్రారంభ వేళలో లంకాధిదేవతను నేను జయించి తిని కనుక ఇది నాకు శుభదాయకమైన రాత్రి. చంద్రోదయముతో రమ్యమై సీతాన్వేషణకు అనుకూలించినది కావున ఇది శుభగా ప్రారంభమున విజయమును కీర్తిని కలిగించినందున ఇది నాకు కీర్తిదాయిని. నేను అనగా హనుమంతుడు లంకలో ప్రవేశించిన రాత్రిగా ఖ్యాతికెక్కినది గాన ఇది విఖ్యాత. జాగరణ వలన నాకు ఇది దీర్ఘమైనది కనుక ఇది చిరరాత్రి. ఇంతవరకును శుభములే కలిగినవి కానీ సీతాదేవి జాడ తెలుసుకొనలేకపోయినచో ఇవి అన్నీను బూడిదలో పోసిన పన్నీరే అగును. అందమైన కనులు గల సీతాదేవిని కాంచక ఇచ్చట నుండి నేను వెళ్ళను.
దేహత్యాగము చేయుట కంటెను తాపసిగా ఉండుటయే మేలు. కనుక వృక్ష మూలములను ఆశ్రయించి నియమములను పాటించుటూ తపస్వినయ్యేదను. పూజ్యురాలైన సీతాదేవిని దర్శింపక ఇచ్చటి నుండి నేను మిత్రుల కడకు మరలి వెళ్ళినచో అంగదాది వానరులెవ్వరునూ జీవింపరు. మరణించుట వలన పెక్కు ప్రమాదములు సంభవింపవచ్చును. బ్రతికి ఉండిన సుఖములబడయవచ్చు. బ్రతికి ఉన్నవారు ఎన్నడైనను మరలా కలుసుకొనుట నిశ్చయము. అందువలన నేను ప్రాణములను నిలుపుకొందును. హనుమంతుడి ఇట్లు మనస్సునందు పరిపరి విధములా దుఃఖపడుచు శోకము నుండి బయటపడలేకపోయెను. అనంతరము ధైర్యశాలి అయిన మారుతి పరాక్రమమును ప్రకటించుచు ఇట్లనుకొనెను. కానున్నది కానిమ్ము. అపహరింపబడిన సీత విషయం ఏమైనను మహాబలవంతుడును దశకంఠుడును అయిన ఆ రావణుణ్ణి హతమార్చెదను. దానితో నా పగ తీరును. అథవా ఈ రావణుని సముద్రం మీదుగా ఎత్తుకొని పోయి పశువును అగ్నికి ఆహుతిగా సమర్పించినట్లు వీనిని శ్రీరామునకు అర్పించదను. ఈ విధముగా పరిపరి విధముల ఆలోచనలలో మునిగి హనుమంతుడు ఆ సీతాదేవి కనబడనందున మిక్కిలి శోకాకులుడై ఆమె జాడను తెలుసుకొని ధ్యాసతో ఇట్లు చింతింపసాగెను. రామపత్నియు లోక విఖ్యాతయు అయిన ఆ సీతాదేవి దర్శనం అగు వరకును ఈ లంకానగరమును మరీ మరీ గాలించదను. సంపాతి మాటల మేరకు సీతాదేవి జీవించి ఉన్నదని భావించి ఒకవేళ నేను శ్రీరాముని ఇక్కడికి తీసుకొని వచ్చినచో ఆ రాఘవుడు భార్యను కానక కుపితుడై వానరులందరినీ మట్టుపెట్టును. కనుక ఆహార నియమములతో ఇంద్రియ నిగ్రహము కలవాడనై ఇచటనే నివసింతును. నా కారణముగా నరవానరులు ఎల్లరనూ నశించుట యుక్తము కాదు. మహావృక్షములతో నిండి ఎదురుగా కనబడుచున్న ఈ అశోకవనమును ఇంతవరకునూ నేను వెదకలేదు. దానిని ఇప్పుడు గాలించెదను. అష్టవసువులకును ఏకాదశ రుద్రులకును ద్వాదశాదిత్యులకును అశ్వినీ దేవతలకును మరుత్తులకును నమస్కరించి రాక్షసులకు శోకవర్ధనుడైన నేను ఈ అశోకవనమునందు అడుగిడెదను. నేను రాక్షసులందరినీ జయించి ఇక్ష్వాకు వంశమునకు ఆనందదాయిని అయిన సీతా సాధ్విని ఒక మహాతపస్వికి తపఫలమును వలె శ్రీరామునకు సమర్పింతును. మహా తేజశాలి అయిన వాయుసుతుడగు ఆ హనుమంతుడు చింతా వ్యాకులుడై క్షణకాలము పాటు ధ్యానమగ్నుడాయను. అశోకవనమును ప్రవేశించుటకు ఉద్యుక్తుడై లేచి నిలబడెను. శ్రీరామునకు నమస్కారము. జనక సుత అయిన సీతామాతకు ప్రణతి. లక్ష్మణునకు నమస్కారము. రుద్రునకు ఇంద్రునకు యమునికి వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు. మారుతి వారందరితో పాటు సుగ్రీవునకును నమస్కరించి అశోకవనమునకు వెళ్ళు సంకల్పముతో అన్ని దిక్కులకును కలియజూచెను. వాయునందనుడైన హనుమంతుడు ముందుగా అందమైన అశోకవనమునకే ఎగుటకు మనస్సును నిశ్చయించుకుని అనంతర కర్తవ్యమును గూర్చి ఆలోచింపసాగెను. అశోకవనము అవశ్యము రాక్షసుల మూకలతో నిండియే ఉండును. అది వృక్షములతో కూడి ఉండును. అది అన్ని విధములుగా అలంకృతమై మహావన లక్షణములతో అందముగా ఉప్పుచుండును. అచట వన వృక్ష రక్షణకై భటులు తప్పక నియమింపబడి ఉందురు. సర్వాత్ముడైన వాయుదేవుడు కూడా మిత వేగముతో వీచుచుండును. రావణుని కంటబడకుండా రామకార్యసిద్ధికై నేను సూక్ష్మరూపమును ధరించి తిని. దేవతలను మహర్షులను ఇక్కడ నాకు కార్య సాఫల్యమును సమకూర్చెదరుగాక. స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు ఇతర దేవతలను అగ్నియు వాయుదేవుడు వజ్రాయుధుడు అయిన ఇంద్రుడు పాశహస్తుడైన వరుణుడును అట్లే సూర్యచంద్రులను మహాత్ములైన అశ్వినీ దేవతలను మరుత్తులను శివుడును నాకు కార్యసిద్ధిని ప్రసాదింతురుగాక. సమస్త భూతములను సమస్త జీవకోటికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు అదృశ్య మార్గమును ఆచరించు ఇతర దేవతలు నాకు కార్యసిద్ధిని కలిగించదరుగాక. అందమైన నాసికతోనూ స్వచ్ఛమైన దంత పంక్తులతోనూ ఆహ్లాదకరమైన చిరునవ్వుతోనూ తామర రేకుల వంటి కన్నులతోనూ విలసిల్లుచు పూర్ణ చంద్రుని వలె ప్రసన్నమై దర్శనీయమై అత్యంత మనోహరమైన ఆ సీతాదేవి వదనమును దర్శించు భాగ్యము నాకు ఎప్పుడు కలుగునో కదా. రావణుడు నీచుడు, పాపి, క్రూర కర్మలను ఆచరించువాడు, అతి భయంకర స్వభావము గలవాడైనను తిలకము త్రిపుండ్రములు మొదలగు అలంకారములు కలిగి ఉండువాడు. అట్టి వానిచే బలవంతముగా అపహరింపబడినదియు అబలయు అనుక్షణము శ్రీరాముణ్ణే ధ్యానించుచున్నదియు అగు ఆ సీతాదేవిని నేను ఎట్లు దర్శింపగలనో కదా. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 13వ సర్గము సంపూర్ణం.